సిలువ మీద వేలాడదీయబడుతూ లోక పాపములను ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆమేన్. మనం ఎన్ని తప్పిదాలు చేశాం, ఎన్నో పాపాలు చేశాం, కానీ పరిశుద్ధుడు మన పాపములను జ్ఞాపకం చేసుకోకుండా, పరిశుద్ధుడు మన కొరకు భూలోకానికి వచ్చి మనలో మానవుడిగా జన్మించి మన పాపములను ఆయన క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు, కప్పుకున్నాడు, మన గురించి తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ఆమేన్. యేసు నామాన్ని నమ్మటం వల్ల, యేసు నామాన్ని ధ్యానించడం ద్వారా పెద్ద పాప శాపము మన ఇంటి నుండి పోతుంది. చాలా కుటుంబాల మీద పాపము ఏలుబడి చేస్తూ ఉంది. పాపము అనేక కుటుంబాల్ని భక్షిస్తూ ఉంది. ఎన్నో రకాల పనులన్నీ కూడా నాశనము చేసేస్తా ఉంది. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి.